స్థితి లయకారిణి అయిన ఆ అమ్మవారు భక్తులను అనేక స్వరూపాల్లో అనుగ్రహిస్తూ ఉంది. వాటిల్లో అత్యంత శక్తివంతమైంది, శీఘ్రంగా వరాలను అనుగ్రహించే దేవత వారాహి దేవత. ఈవిడ సప్త మాతృకల్లో ఒకరు. అలాగే శ్రీ లలితా పరాభట్టారికకు ఆవిడ దండనాయకి, అంటే సైన్యాధ్యక్షురాలు. ఈమె వరాహ స్వరూపంతో, నల్లని శరీర ఛాయతో చాలా శక్తివంతంగా, అసలు జీవితంలో ఇక మనం కోలుకోలేము అన్న పరిస్థితి నుంచి కూడా వారిని బయటకు తీసుకొచ్చి వారికి ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం ఇవ్వటమే కాకుండా జీవితంలో అన్ని రకాల విజయాలను కూడా అందిస్తుంది. ముఖ్యంగా ఏంటంటే అంతర్గత శత్రువులను నాశనం చేస్తుంది. ఆ అమ్మవారి గురించి చాలా విశేషంగా ఆరాధనలు పలు సందర్భాల్లో చేస్తూ ఉంటారు. వాటిల్లో అతి ముఖ్యమైనది ఆషాఢ మాసంలో గుప్త నవరాత్రుల్లో వారాహి ఆరాధన చాలా ప్రత్యేకంగా చెప్తూ ఉంటారు. మరి వారాహి అమ్మవారిని దాదాపుగా 35 సంవత్సరాలకు పైగా వీరు కూడా చాలా గుప్తంగా ఆరాధిస్తూ ఉన్నారు. ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి అమ్మవారి పద సన్నిధిలో అమ్మవారినే నమ్ముకొని ఆవిడ సేవలోనే తరిస్తూ ఉన్నారు సదాశివరావు గారు. మరి వారితో మాట్లాడి వారు నిర్వహించే నవరాత్రి విశేషాల గురించి వారి మాటలు తెలుసుకుందాం. గురువు గారు, ఈ వారాహి నవరాత్రుల ప్రత్యేకత మీ మాటల్లో. ఆషాఢ మాసంలో ప్రతి సంవత్సరం మనం గుప్త నవరాత్రులు జరుపుకుంటాం. అది అందరికీ తెలిసిన విషయమే. విశేషంగా ఈ అమ్మవారి స్వరూపము విష్ణువు శక్తి కలయిక, భూదేవి స్వరూపం. ఈ అమ్మవారిని ఆరాధించినట్టయితే అంతర్గతంగా ఉండేటువంటి శత్రువులు, అంటే ఎవరో కాదు మన శత్రువులు, కామ, క్రోధ, మద, మోహ, మత్స, మాత్సర్యాలను వీటన్నిటినీ మన లోపల నాశనం చేసి సాత్విక మార్గంలో ప్రయాణం చేయడానికి కానీ ఆధ్యాత్మిక పురోగతిని సాధించుకోవడానికి చాలా విశేషంగా ఉంటుంది. మేము ప్రతి సంవత్సరం ఈ అమ్మవారిని విశేషంగా ఆరాధిస్తాము. దీంట్లో భాగంగా ఉభయ సంధ్యల్లో, అంటే ఉదయము సాయంకాల సంధ్యావేళల్లో అమ్మవారికి సహస్రనామార్చన, పంచసూక్తాలతో అభిషేకము, మహన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ప్రతిరోజు అమ్మవారి మూలమంత్ర హవనం కూడా జరుగుతుంది. సదాశివరావు గారు, అసలు ఈ అమ్మవారిని ఆరాధించాలనే సంకల్పం మీకు ఎప్పుడు కలిగింది? స్వప్నంలో అమ్మవారు కనిపించి ఆరాధన చేయమని చెప్పడం జరిగింది. అప్పుడు సాక్షాత్తు పరమేశ్వర స్వరూపులైనటువంటి మా పూజ్య గురువుల గారి దగ్గరికి వెళ్ళి చెప్పడం జరిగింది. వారు మాకు ఈ యొక్క అమ్మవారి ఉపదేశాన్ని ఇచ్చారు. ఆ అమ్మవారి అనుగ్రహం వారి ద్వారా నాకు కలిగింది. అలా ఆరాధన చేసేవాడిని. అమ్మవారిని కూడా చక్కగా విగ్రహంగా ప్రతిష్ఠించి నాకు తోచిన విధిని నిర్వహిద్దాం అని చెప్పేసి నేను ఆలోచించుతున్నటువంటి సమయంలో ఆ సంకల్పానికి అనుగుణంగా ఒక అజ్ఞాత భక్తుడు వచ్చి ఈ విగ్రహాన్ని నాకు తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. ఇది నా సంకల్పం, విగ్రహం వస్తే బాగుండు అని అంతవరకే. కానీ ఆ అజ్ఞాత భక్తుడు వచ్చి మీరు తప్పనిసరిగా దీన్ని నిర్వహించాలి ఈ అమ్మవారిని అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ అజ్ఞాత భక్తుడు కూడా ఆయన పేరు కానీ ఆయన వ్యవహారం కానీ ఎప్పుడూ చెప్పడానికి ఇష్టపడడు. మామూలుగా ఇప్పుడు వచ్చి ఇక్కడ మనలో ఉన్నా కూడా ఏ చివరికో కూర్చొని ఉంటాడు. ఆ విధంగా నాకు సంకల్పం నెరవేరడం జరిగింది. అందులో భాగంగా మన సనాతన ధర్మాన్ని పరిరక్షించాలనే భావనతో ఎవరు వచ్చినప్పటికీ ఒక సమయాన్ని నిర్దేశించుకొని ఆ సమయంలో ఎవరు వచ్చినా కూడా చక్కగా అర్చన కార్యక్రమం చేసి పంపించాలి, ఎలాంటి రుసుము లేకుండా. ఇది నా సంకల్పం అండి. చాలా గొప్ప సంకల్పం గురుగారు. అలాగే అసలు వారాహి దేవత మీ సన్నిధిలోకి వచ్చిన తర్వాత ఎలాంటి మార్పులు జరిగాయి, ఎలాంటి అద్భుతాలు జరిగాయి? అది ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు చెప్పాలి తప్ప కానీ నేను చెప్పడానికి ఏముండదమ్మా. ఎందుకంటే మేము ఏం చెప్పినా కూడా మా గురించి మేము గొప్పగా చెప్పుకున్నట్టు ఉంటుంది. చాలా అద్భుతాలు జరిగినాయండి. చాలామంది చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ పేర్లు చెప్పడం సబబు కాదు అని నా భావన. అంటే వారి కోరికలు ఏవి నెరవేరాయి అని అలా మీరు ఇందాక అన్నారు కదా, సుసాధ్యమైనటువంటి అసాధ్యమైనటువంటి కార్యాలు కూడా సుసాధ్యమైతే అనే సంఘటనలు జరిగినాయి. ఎవరైతే విగ్రహాన్ని ఇచ్చిన అజ్ఞాత భక్తుడు ఉన్నాడో
ఆయన క్లేశాలన్నీ నశించి ఇవాళ ఒక మంచి స్థాయిలో ఉన్నాడు చక్కగా. కాకపోతే ఏంటంటే ఆయన వివరం చెప్పడానికి నాకు సబూబు కాదు. వారాహి పంచమి యొక్క ప్రత్యేకత. అమ్మవారు సప్తమాతృకలలో 5వది వారాహి అంబ. అయితే పంచమి తిథి రోజు చెయ్యడం చాలా ఆవిడకు చాలా ప్రీతిదాయకమైనటువంటిది. పంచమి తిథి నాడు ఎవరైనా ఇంట్లో చక్కగా ఆచరించవచ్చును. అయితే ఇక్కడ మంత్రానికి సంబంధించిన వ్యవహారం కాకుండా అమ్మవారి స్తోత్రం కానీ అష్టోత్తరాలు ఇత్యాది నామాలు ఉదయము సాయంకాలం విశేషంగా చేసినట్టయితే చాలా విశేషం. ముఖ్యంగా స్త్రీలు ఆచరించినట్టయితే సౌభాగ్యం అనేది విశేషంగా ఉంటుంది. ప్రతి స్త్రీ వారి భర్తల గురించి ఆచరించాల్సినటువంటి పూజ. ఓకే, వారాహి దేవతను ఆరాధిస్తే భూ సంబంధిత సమస్యలు కానీ కోర్టు సమస్యలు కానీ తీరుతాయి అంటారు, నిజమేనంటారా? అయితే వారాహి ఆరాధన చేసినప్పుడు దాంపత్యంలో అనుకూలము, భూ సంబంధమైనటువంటి వ్యవహారాల లోపల కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాలు, ఇంకా విశేషంగా ఆరాధించినట్టయితే స్త్రీలకు ముఖ్యంగా బంగారు ఆభరణాలు కూడా చక్కగా నెరవేరుతాయి. ఇది లాస్ట్ పాయింట్ ఫిక్స్ చేసుకుంటారు. చాలా విశేషమైనటువంటిది, చక్కటి సౌభాగ్యాన్ని ఇచ్చేది. అయితే ఈ వారాహి దేవత తాంత్రిక దేవత అని రకరకాలుగా అంటారు, అదేం లేదండి. ఈవిడకు లక్ష్మీ సంబంధమైనటువంటి దేవత, లక్ష్మీ స్వరూపకంగా భావించి చక్కగా అమ్మవారి ఆరాధన చేసుకోవచ్చు. అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలు ఉన్నాయి, అవి అందరూ చక్కగా విశేషంగా చేయండి. ఓకే, అమ్మవారి అనుగ్రహం శీఘ్రంగా పొందాలి అని అంటే ఏదైనా ఒక మంత్రం ఉందా అండి? అమ్మవారి స్తోత్రాలే చదవాలని చెప్పానండి. బీజాక్షర మంత్రాల వెళ్ళికి గురువుగారు లేనటువంటి గురువుగారి ద్వారానే స్వీకరించాలి. ఎవరైనా మీకు సరైన గురువు లభించినప్పుడు వారి ద్వారా ఆ మంత్రాన్ని స్వీకరించి వారి సాంప్రదాయానికి అనుగుణంగా వారు చెప్పిన పద్ధతిలో ఆచరణ చేసినట్టయితే బాగుంటుంది. ఈ నవరాత్రుల్లో మీరు ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు? ఈ నవరాత్రుల్లో అంటే మేము ప్రతి సంవత్సరంలో చైత్రమాసంలో రాజరాజేశ్వరి నవరాత్రులు, ఆషాఢ మాసంలో గుప్త నవరాత్రులు, ఆ తర్వాత మాఘమాసంలో శ్యామలా నవరాత్రులు, శరవన్నవరాత్రులు దసరా సందర్భంగా చేస్తాం. మనందరికీ విదితమే. ఈ విధంగా 4 నవరాత్రులు మేము ఆచరిస్తాము. దీంట్లో భాగంగా అంటే ప్రతిరోజు మూలమంత్ర హవనం తప్పనిసరి చేస్తాము. ఓకే, ముఖ్యంగా అమ్మవారికి శాకాంబరి అలంకారం కూడా చేస్తూ ఉంటారు, అది ఏ రోజు చేస్తారు? శాకాంబరి అలంకారము నవమి రోజు చేస్తాము విశేషంగా. ఓకే, చివరిగా వారాహి దేవతకు సంబంధించి భక్తులకు మీరు ఇచ్చే సూచనలు. విశేషంగా అమ్మవారిని ఆదరించండి, అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కండి అని నేను చెప్తాను. అయితే చాలా మందికి ఉన్న ఒక డౌట్ ఏంటంటే, సంప్రదాయం లేనివారు, ఆచారం లేనివారు, అంటే ఇప్పుడు కొన్ని సంవత్సరాలుగా కనకదుర్గమ్మను, అమ్మవారిని, లలితాదేవిని ఆరాధించే వాళ్ళు ఇప్పుడు సడన్ గా వారాహి దేవతను ఆరాధించాలి అని అంటే ఒక సందేహం కలుగుతుంది. మేము చెయ్యొచ్చా, చెయ్యకూడదా, ఏమైనా నియమాలు ఉన్నాయా? చక్కటి ప్రశ్న. ఎవరైతే లలితా పరభట్టారిక స్వరూపకంగా, దుర్గాదేవి స్వరూపంగా, లక్ష్మీ స్వరూపంగా, సరస్వతీదేవి స్వరూపకంగా ఆరాధించేటువంటి వాళ్ళందరూ ఈ అమ్మవారిని స్పెషల్గా ఈ అమ్మవారి ఫోటో విగ్రహం పెట్టుకోకండి. మీరు ఏదైతే నిత్యం ఆరాధన చేస్తారో ఆ దేవతా విగ్రహం ముందు చక్కగా ఈవిడను భావించి చేసుకొనవచ్చును, దోషమేం లేదు. దీనికి నియమం, మీరు మామూలుగా లలితాదేవిని ఆరాధించినప్పుడు ఏ నియమాలైతే పాటిస్తున్నారో ఆ నియమాలు పాటించండి. విశేషించి అష్టమి, నవమి, అమావాస్య, పౌర్ణమి తిథులలో ఆచరించినట్టయితే విశేషంగా ఉంటుంది. ముఖ్యంగా అమ్మవారికి పంచమి తిథి విశేషం. అందులో కృష్ణపక్షంలో పంచమి చాలా విశేషమైనటువంటి ప్రీతి కలిగినటువంటి దినము. ఆ రోజు చేసుకున్నట్టయితే బాగుంటుంది. అయితే వారాహి ఆరాధన ముఖ్యంగా సాయం సంధ్యా వేళలో చేస్తే ఎక్కువ ఫలితం అని చెప్తూ ఉంటారు, నిజమేనంటారా? అయితే అమ్మవారికి రాత్రి 9 గంటల తర్వాతనే ఆరాధన చెయ్యాలి. అయితే కాలమాన ప్రకారాన్ని బట్టి సంధ్యాసమం అయిపోయిన తర్వాత, అంటే దాదాపుగా 7 గంటల సమయం తర్వాత అమ్మవారిని ఆరాధన చేసుకొనవచ్చును. సో 30 సంవత్సరాలుగా మీరు అమ్మవారి ఆరాధనలో తరిస్తూ ఉన్నారు. మరి మీ కుటుంబ సహాయ సహకారాలు ఏ విధంగా ఉన్నాయి? మీ శ్రేయోభిలాషులు, మిత్రులు వారు ఏ విధంగా స్పందిస్తూ ఉంటారు? వాళ్ళందరూ విశేషమైన సహకారం వల్లనే ఈ రోజు ఇంతవరకు నేను వచ్చినాను. నా భార్య,
నా కుమారుడు, నా కుమార్తె చక్కగా విశేషంగా సహకరిస్తారు. వారి సహకారం వల్లనే నేను ఈ ఉపాసన చేయగలుగుతున్నాను. మా పూజ్య గురుదేవులటువంటి పరిపూర్ణ అనుగ్రహం వల్లనే నేను ఈ స్థాయికి వచ్చిన. ముఖ్యంగా మాకు గురుదేవులు అంటే సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం. చాలా సంతోషం. ధన్యవాదాలు. శుభమస్తు.